హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ అయితే భారీగా అయితే పెంచారు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ అయితే అధికారంకి వస్తే ఆసరా పింఛన్ అయితే పెంచుతామనేసి కాంగ్రెస్ ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంకి వచ్చి దాదాపు 7 నెలల పైన అవుతుంది. ఇప్పటి వరకు ఆసరా పింఛన్ అయితే పెంచలేదు. కాబట్టి ఇప్పుడైతే ఆసరా పింఛన్ పెంచి డబ్బులు అయితే ఇవ్వబోతుంది. ఎవరి గురికి ఇస్తుంది, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎప్పటి నుంచి అని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎన్నుకో చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన బిల్హోన్ చేసుకోండి. ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే శుభవార్త చెప్పారు. మొత్తానికి అయితే ఆసరా పింఛన్ అయితే భారీగా అయితే పెంచారు. మొత్తం ఒకేసారి అయితే ఏ నెల సంబంధించి అయితే డబ్బులు దిగిపోతున్నారు. ఎందుకంటే డిసెంబర్లో మనకైతే ఎలక్షన్స్లో గెలిచింది కాబట్టి కాంగ్రెస్, అప్పటి నుంచి మనకైతే పింఛన్ అయితే ఇవ్వలేదు. కాబట్టి ఆ పింఛన్తో కలిపి ఈ నెల సంబంధించి కూడా డబ్బులు అయితే ఇవ్వబోతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తానికి అయితే పింఛన్ అయితే పెంచింది. ఎవరి గురికి ఎంత ఇస్తారని చెప్తాను చూడండి. మొత్తానికి అయితే వృద్ధులకి, వితంతులకు 4,000, దివ్యాంగులకి అయితే 6,000 పెంచారు. కాబట్టి ఇది మొత్తానికి అయితే ఏ నెల సంబంధించి ఒకేసారి అయితే విడుదల చేయబోతున్నారు. మనకైతే 2,000 చొప్పున పెంచిన పింఛన్తో కలిపి మొత్తానికి అయితే వృద్ధులకి, వితంతులకు 18,000 విడుదల చేయబోతున్నారు. అలానే దివ్యాంగులకు కూడా 2,000 పెంచారు. కాబట్టి ఏ నెల సంబంధించి 2,000, అలానే మనకైతే 6,000 పెంచి మొత్తం 20,000 అయితే ఇవ్వబోతున్నారు. ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తారంటే ఇది ఆగస్టు నెల నుంచి అమలు చేస్తారంట. ఇది ఇప్పటి నుంచి కాదు, మనకు ఆగస్టులో ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారు. ఆగస్టు 1వ తేదీ, జూలైతో కలిపి మొత్తం ఆగస్టు 1వ తేదీ అయితే ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారంట. ఈ నెలనే డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల మనకైతే వాయిదా పడింది. ఇంకా బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. కాబట్టి బడ్జెట్లో మనకైతే ఈ నిర్ణయం తీసుకొని మనకైతే ఆగస్టు 1వ తేదీ, జూలై వరకు మనకైతే పింఛన్ అయితే ఇస్తారు. మొత్తానికి అయితే ఆగస్టు 1వ తేదీ వృద్ధులకి, వితంతులు 18,000 తీసుకుంటారు. దివ్యాంగులు అయితే 20,000 తీసుకుంటారు. ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే కలెక్టర్ ఆఫీస్కి దరఖాస్తు చేసుకోండి. ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ పెంచిన పింఛన్ డబ్బులు అయితే ఇస్తారంట. కాబట్టి ఇంకా ఎవరైనా జూన్ నెలకు సంబంధించిన పింఛన్ తీసుకోపోతే వాళ్ళకైతే ఈ రోజు కానీ రేపు కానీ పింఛన్ అయితే ఇస్తారంట. కాబట్టి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.